చాలా మంది గూగుల్‌లో క్వెషన్ అడుగుతున్నారండి. హౌ టు అవాయిడ్ కాపీరైట్ ప్రాబ్లమ్ ఇన్ అప్‌లోడింగ్ వీడియో ఇన్ యూట్యూబ్. సో, మనం వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ఎలాంటి కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్‌కెళ్ళాక ఇది నా డిస్ట్రాక్ట్ ఛానల్ అండి. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే కంప్లీట్‌గా ఇందులో మీకు పిన్ టు పిన్ నేననేది కంప్లీట్ ఇస్తున్నానండి మీకు. ఇక్కడికొచ్చాక మీరు ఏ వీడియో అయినా ఫస్ట్ మీరు డ్రాఫ్ట్‌లో పెట్టుకుంటారు. డ్రాఫ్ట్‌లో పెట్టుకున్నాక మీరు ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వన్ క్లిక్ టు క్రియేట్ ఏ వీడియో యూజింగ్ ఏఐ ఫర్ బిజినెస్ ప్రమోషన్ ఇన్ తెలుగు మనకు. తర్వాత ఏమైతే మీరు పెడుతున్నారో ఈస్ ద 4K వీడియో. ఎందుకంటే ఈ వీడియో 4K కాబట్టి నేను 4K అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత సేమ్ టైటిల్ డిస్క్రిప్షన్ పెట్టుకోవాలండి. తర్వాత మీరు థంబ్‌నెయిల్ కోసం మీరు యూజ్ చేసుకునే ఆప్షన్ ఏంటంటే మనకు ఫోటోషాప్, కొరల్ డ్రైవ్ అని అవసరం లేదు. జస్ట్ మనం క్యాన్వాలో ఇమేజ్ డిజైన్ చేసుకోవచ్చు. మీరు కనుక తెలుగు వీడియో అయితే తెలుగు టైటిల్ పెట్టుకోవాలండి. లేదు ఇంగ్లీష్ వీడియో అయితే ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకోవచ్చు. అలా అని జెప్పి తెలుగు వీడియోకి ఇంగ్లీష్ వీడియోకి తెలుగు టైటిల్ పెట్టకండి. ఎందుకంటే జనాలకి కావాల్సిందేంటంటే, మనకు కంప్లీట్‌గా తెలుగు వీడియోకి తెలుగు టైటిల్ పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతది. సో, నేను ఇక్కడ థంబ్‌నెయిల్ క్రియేట్ చేశాను. ఇది ఇప్పుడు థంబ్‌నెయిల్ నేనిప్పుడు కంప్లీట్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటున్నానండి. డౌన్‌లోడ్ చేసేటప్పుడు నాకు జేపీజీలో నేను ఫుల్ క్వాలిటీ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక కంప్లీట్‌గా ఫుల్ క్వాలిటీ క్లిక్ చేసుకొని, ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని, డన్ కొట్టి నేను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేస్తున్నారో, ఏదైతే మీరు టైటిల్ కాపీ చేసుకున్నారో, ఇమేజ్ అప్‌లోడ్ చేసేటప్పుడు థంబ్‌నెయిల్‌కి అదే టైటిల్ పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే టైటిల్ మర్చిపోతారండి. ఏది పడితే ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేసి అటు పెట్టేస్తారు. మీరేదైతే టైటిల్ ఇచ్చారో, అదే టైటిల్ ఇమేజ్ నేమ్ మార్చుకోవాలి. సింపుల్‌గా రీనేమ్ చేసుకుంటే అయిపోతుందండి. తర్వాత మీకు మెయిన్‌గా కావాల్సింది చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని సజెస్టెడ్ కీవర్డ్స్ వస్తాయి మీకు. అవి ఫస్ట్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీకు క్రియేట్ ఎ వీడియో యూజింగ్ ఏఐ ఫర్ బిజినెస్ ప్రమోషన్ ఇది తీసుకోండి. తర్వాత క్రియేట్ ఎ వీడియో యూజింగ్ ఏఐ ఫర్ బిజినెస్ ఇది తీసుకోండి. మీకు ఇక్కడ కీవర్డ్ ఇచ్చినప్పుడు మీకు స్కోర్ ఇస్తుందండి. ఎస్‌సిఓ స్కోర్ ఇక్కడ కనబడుతుంది కదా! ఈ స్కోర్ ఇచ్చేది వీడియోక్యూ టూల్ బార్. అంటే మీరు వీడియోక్యూ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. ఎలా అంటే విట్ ఐక్యూ ఇక్కడ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అవ్వబడుతుంది. ఏదైతే మీరు జీమెయిల్‌తో లాగిన్ చేయాలో ఫస్ట్ ఆ జీమెయిల్‌తో లాగిన్ చేసుకోవాలండి. ఇక్కడ వెబ్‌సైట్ ఉంటుంది. తర్వాత క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. ఇది కంపల్సరీ లాగిన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు లాగిన్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకిక్కడ టూల్ బార్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ సైన్ అప్ ఉంటుంది. ఇన్‌స్టాల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మన స్కోర్ ఇచ్చింది. ఔట్ ఆఫ్ 50 42.4 ఇచ్చింది. ఇక్కడ ఏమైతే మనకు కీవర్డ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4K వీడియో. మనకేం కావాలో అవి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. తర్వాత మనం కంపల్సరీ ఏ రోజైతే వీడియో అప్‌లోడ్ చేస్తున్నామో, ఆ రోజు రికార్డింగ్ డేట్ ఇక్కడ పెట్టుకోండి. నేను ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. లొకేషన్ అవసరం లేదు. ఇంకోటేంటంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తాం మనం ఏంటంటే, ప్లే లిస్టులు యాడ్ చేయం. ఈ ప్లే లిస్ట్ వీడియో అప్‌లోడ్ అయ్యాక యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేయకండి. వీడియో అప్‌లోడ్ అయ్యాక యాడ్ చేయండి. ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత అంతా అయిపోయాక రికార్డింగ్ డేట్ ఇచ్చారు కదా! ఇక్కడ మీకు కంప్లీట్ ఉంటుంది. ఇవేం ముట్టుకోవద్దు. మీరు మెయిన్‌గా చేంజ్ చేసుకో ఏంటంటే టైటిల్ ఏది ఇచ్చారో డిస్క్రిప్షన్ ఇవ్వాలి. తర్వాత మీరు థంబ్‌నెయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత మీకు కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. ఆఫ్టర్ మీరు రికార్డింగ్ అయితే అప్‌లోడ్ చేసుకోండి. మీ లాంగ్వేజ్ ఏదుందో అది ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మార్చండి. తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ నేను తెలుగు వీడియో అప్‌లోడ్ చేస్తా. మానిటైజేషన్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఆన్ కొట్టండి. మీకు మోర్ దెన్ 8 మినిట్స్ అయితే మీరు ఇక్కడ యాడ్స్ పెట్టుకోవచ్చండి. అది ఆప్షన్ ఇచ్చింది మీకిక్కడ. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్ ఏంటంటే యాడ్ సూటబిలిటీ. మానిటైజేషన్ ఆన్ పెట్టుకున్నారు. యాడ్ సూటబిలిటీ. యాడ్ సూటబిలిటీ అంటే ఏంటంటే మీ దాంట్లో వల్గర్ లాంగ్వేజ్ ఉందా? అడల్ట్ కంటెంట్ ఉందా? ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ మీరు సింపుల్‌గా నన్ ఆఫ్ ది ఆల్ ఎబోవ్ అని పెట్టి సబ్మిట్ రేటింగ్ కొట్టేసేయండి. తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీకు యాడ్ ఎండ్ స్క్రీన్ కార్డ్స్ ఉంటుంది. యాడ్ కార్డ్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ కార్డ్స్ యాడ్ చేసుకోండి. కార్డ్స్ ఏందంటే, మీరు హైలైట్ ప్లేలిస్ట్ కానీ, వీడియోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనం అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, తక్కువ వ్యూస్ ఉన్నాయి, అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. సో, ఎన్ని కార్డ్స్ యాడ్ చేసుకుంటే, మీరు 5 కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ 4 ఎండ్ స్క్రీన్ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఎండ్ స్క్రీన్ యాడ్ చేసేటప్పుడు
ఒక లాజిక్ చాలా మంది మర్చిపోతారండి. ఇక్కడ యాడ్ కొట్టాక ఎప్పుడైనా యాడ్ అని ఇక్కడ లాస్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సింపుల్‌గా వీడియో, ప్లేలిస్ట్ మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా సబ్స్క్రైబ్ ఆప్షన్. కంపల్సరీ మీరు ఒక ఫస్ట్ వీడియో క్లిక్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకోవాలి. ఇది గనక మీరు మర్చిపోతే వాళ్ళు మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోకొచ్చినప్పుడు మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తారండి. ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్. సేవ్ చేసుకోండి. సార్ కార్డ్స్ మనం 4 యాడ్ చేసుకోవచ్చంటే సింపుల్ యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ వీడియో కొట్టండి. బెస్ట్ ఫర్ వ్యూయర్స్, మోస్ట్ రీసెంట్ అప్‌లోడ్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం 3 అప్‌లోడ్ అయ్యాయి. క్లిక్ ఫర్ సేవ్. తర్వాత ఇక్కడ కొత్తగొచ్చిన ఫ్యూచర్ ఏందంటే మీరు యూట్యూబ్ ద్వారా ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు. సేల్ చేస్తే మీకేంటి బెనిఫిట్ అంటే మీరు యూట్యూబ్ అఫిలియేట్ ద్వారా అమౌంట్ దానికోసము యాడ్ కొట్టుకోండి. ఇక్కడ మీకు 2 స్టోర్‌లు అవైలబుల్ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ అండ్ మింత్రా. మింత్రా క్లిక్ చేసుకొని మీకేం కావాలి? సపోజ్ ఫ్యాషన్ క్లిక్ చేసుకోండి. ఫ్యాషన్ క్లిక్ చేస్తే మీకొస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకొని కింద మీకు ఎంత ఎస్టిమేషన్ కమిషన్ ఉంది ఇక్కడ. చూడండి. మెన్స్ వేర్. చూడండి ఇక్కడ 11% కమిషన్. 11% మీకు ఆ కమిషన్ అనేది యాడ్ అవుతుంటది. ఇది అయిపోయాక నెక్స్ట్ మీరు ఫ్లిప్‌కార్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్‌కి మీకు 0 కమిషన్ అండి. కాబట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకున్నప్పుడు మీరు అన్ని కలిపి యాడ్ చేసుకోవచ్చు. ఇగో 3.5% యాడ్ ఇగో. మొబైల్‌కి 0% కమిషన్. 0%. 0% అని చెప్పి మొబైల్ యాడ్ చేయకండి. ఇక ఏదైతే మీకు మంచి ఆఫర్ ఉందో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. స్మార్ట్ టీవీ. మీరు స్మార్ట్ టీవీ క్లిక్ చేసిన వెంటనే మీకు టీవీలు వస్తాయండి. ఇగో 3.5 కమిషన్. సో, ఇక్కడ ఏమేమి టీవీస్ మీకు ఆఫర్స్ ఉన్నాయో తీసుకోవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. డన్ క్లిక్ చేసుకున్న తర్వాత సార్ ప్రొడక్ట్స్ ఎన్ని యాడ్ చేయాలంటే మీరు 5-6 యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయండి. నో ఇష్యూ ఫౌండ్. మీకు ఇష్యూ ఫౌండ్ ఏందంటే మీరు వీడియోని పబ్లిష్ చేయొద్దు. సూటబుల్ ఫర్ యాడ్ బేస్డ్ ఆన్ యువర్ రేటింగ్. మీరు అన్ని యాడ్స్‌కి సూటబుల్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత వీడియోని ప్రైవేట్ మోడ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. ఎందుకు ప్రైవేట్ మోడ్ అంటే మీకు వీడియోలో ఏమన్నా ప్లేలిస్ట్ మిస్ అయినా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ అప్‌లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఇక్కడ రండి. మీరిచ్చిన టైటిల్‌కి మనం యూజ్ చేసిందేంటంటే చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో ఆల్రెడీ నేను ఇక్కడ నాకు కావాల్సినన్ని నేను యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇలాంటి టైటిల్ మనం యూజ్ చేయొచ్చు. తెలుగులో కూడా రాసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ రాసాను. ఇప్పుడేం చేస్తున్నాను కాపీ క్లిక్ చేసుకొని సజెస్ట్ టైటిల్ ఇక్కడ రాసుకోవచ్చు. సజెస్ట్ యూట్యూబ్ టైటిల్. మీరు అనంగానే ఇక్కడ మీకు అన్ని యూట్యూబ్ టైటిల్ క్రియేట్ చేస్తానండి. వీటన్నిటిని మీరేం చేసుకోవాలంటే ప్లేలిస్ట్ లాగా పెట్టుకోవచ్చు. సో, చూడండి. మీరు తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉందండి. ఏదైనా మార్చుకోవచ్చు. అయితే ప్లేలిస్ట్ పెట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకే ప్లేలిస్ట్‌లో 2 కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. తప్పులేదు. ఎందుకంటే మీకు నంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ కాకుండా ఇప్పుడు చూడండి. కామా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒకేసారి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇస్తున్నా అండి. అంటే స్మార్ట్‌గా ఆలోచించి తెలుగు, ఇంగ్లీష్ ఇచ్చాను. ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ యూజ్ చేసేటప్పుడు ఏదైతే పెట్టారో అదే ఇక్కడ డిస్క్రిప్షన్ పెట్టి క్రియేట్ చేయండి. ఇట్లా మీరు ఎన్ని ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే అంత మనకు బెనిఫిట్ ఉంటదన్నట్టు. అంటే మన యూట్యూబ్ టైటిల్ అనేది 100 క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తది. సో, ఎక్స్‌ట్రా కీవర్డ్స్ కోసం మనం ఏం చేస్తున్నాము? ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాము. సో, అంత కాపరేట్ అయిపోయిన తర్వాత, పర్ఫెక్ట్ అయిపోయిందన్న తర్వాత మనం అది తీసుకొని మన లింక్‌ని పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్యాక్ లింక్ చేసుకోవాలి. దానికోసం మీకు ఒక వెబ్‌సైట్ చెప్తున్నా అండి. nimtools.com. ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. నేను అవన్నీ మీకు లిస్ట్ అంతా మీకు మన రాకెటెక్ సొల్యూషన్ బ్లాగ్స్‌లో ఉంటాయి మీకు. ఇక్కడికొచ్చాక ఏదైతే కొత్తగా అప్‌లోడ్ అయిందో అది మనం పబ్లిష్ చేయట్లేదండి. వేరేది చూపిస్తున్నాం. ఇప్పుడు తక్కువున్న వ్యూస్‌ని ఇక్కడ గెట్ షేర్ లింక్. మీరెప్పుడు గాని యూట్యూబ్ నుంచి లింక్ తీసుకోవద్దు. ఇక్కడ మేనేజ్ వీడియో క్లిక్ చేస్తే మీకిదొస్తుంది. కంటెంట్‌లో ఇక్కడ వీడియో దగ్గర ఆప్షన్ ఉంటుంది. గెట్ షేర్ ఏ లింక్ అని. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఐ యామ్ నాట్ ఎ రోబోట్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇట్లా మీకు యూట్యూబ్‌కి అన్ని బ్యాక్ లింక్స్ క్రియేట్ అయితాయి. తర్వాత వీడియో మీరు
ఓపెన్ చేసుకొని కూడా మీరు బ్యాక్లింక్ చేసుకోవచ్చు. అలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ప్రతి వెబ్సైట్స్ మీకు ఏమేం కావాలన్నా జస్ట్ నా కామెంట్ అని పెట్టండి. నేను మీకు కంప్లీట్ లింక్స్ నేను పంపిస్తాను. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, యూట్యూబ్లో కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ ఇలాంటి కాపీరైట్ ప్రాబ్లం వచ్చింది, మ్యూజిక్ కాపీరైట్ వచ్చింది, ఇలాంటి ప్రాబ్లం ఉన్నా డిస్ట్రాక్ ఛానల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లేలిస్ట్లో మీకు కామన్ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుందండి. ఆ కామన్ ప్లేలిస్ట్ వచ్చి ప్రతి యూట్యూబ్ ఛానల్లో, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నా కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది నా కామన్ ప్లేలిస్ట్. సో వాటిని కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే దిస్ కాన్సెప్ట్ అనేది నేను డిజిటల్ మార్కెటింగ్ మీద క్రియేట్ చేస్తున్నాను అండి. సో దానికి ఇక్కడ నేను పెడుతున్నాను. అయితే మీకు రెండు ఉంటాయండి. ప్లేలిస్ట్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఉంటుంది. సో ప్లేలిస్ట్కి బ్రాడ్కాస్ట్కి డిఫరెంట్ ఏంటిది అంటే మీకు సింపుల్లో చెప్తానండి. ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు యాక్సెప్ట్ చేశాక. ఇప్పుడు ప్లేలిస్ట్ ఉంది, బ్రాడ్కాస్ట్ ఉంది. ఇప్పుడు ప్లేలిస్ట్కి ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ ప్లేలిస్ట్ అంతా అప్లోడ్ అవుతుంది బ్రాడ్కాస్ట్ అండ్ ప్లేలిస్ట్లో. బ్రాడ్కాస్ట్ అనేది విత్ థంబ్నెయిల్తో మనము ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్లేలిస్ట్ కానీ బ్రాడ్కాస్ట్ ఎందుకంటే ఆ కీవర్డ్ ద్వారా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి. సపోజ్ నేను ఒక కీవర్డ్ క్రియేట్ చేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అంటే మనకు ఫేవరెట్ లవ్ సాంగ్స్ అని ఇట్లా అన్ని మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే మన వీడియో కూడా కొన్ని ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఒక వీడియోని నెంబర్ ఆఫ్ కీవర్డ్తో ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ప్లేలిస్ట్కి వెళ్ళాక ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, అనాలిటిక్స్, వాచ్ వీడియోస్, వీడియోస్ ఎడిట్ అని. ఇక క్లిక్ చేయగానే మీకు అనాలిటిక్స్ వస్తుంది. ఎంత ఓవర్ మెంబర్ చూశారు, ఇది యాడ్ డౌన్ ఉందంటే తక్కువ మంది చూస్తున్నారు. కంటెంట్ చూడండి, తర్వాత ఆడియన్స్ చూడండి, తర్వాత మీరు రెవెన్యూ చూసుకోవచ్చు. ఇది ప్లేలిస్ట్లో. బ్రాడ్కాస్ట్లో మీకు చూడండి ఇక్కడ ఆప్షన్స్, డీటెయిల్, వీడియోస్, అనాలిటిక్స్. అనాలిటిక్స్లో సేమ్ చూడండి, కంటెంట్, ఆడియన్స్ అండ్ వీ కెన్ గో విత్ చెక్ ఫర్ రెవెన్యూ. ఆ ప్లేలిస్ట్ ఎంత రెవెన్యూ వచ్చింది, ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారో అన్నిక చూసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే సింపుల్గా మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు తీసుకున్నప్పుడు మీరు నేను చెప్పాను కదా, కీవర్డ్స్ సజెషన్, సో మీకు ఇక్కడ అన్నీ వస్తాయి. ఈ రెండింటిని కాపీ చేసుకొని మీరు మళ్ళీ ఇక్కడ వీడియోస్కి వచ్చి ఏ వీడియోస్కి మీకు ఏ ఉందో, ఏ వీడియోతో మీరు ఏ చెప్తున్నారో ఆ వీడియోస్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా ఇక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నా. మీరు ఎన్ని ప్లేస్ అయినా క్రియేట్ చేసుకొని కామన్ వీడియోతోని, అదేంటంటే మీకు అడిషనల్ కీవర్డ్ మీకు దానివల్ల యూజ్ అయ్యే బెనిఫిట్ ఏంటంటే వ్యూస్ రావడానికి. సో ఇప్పుడు నేను ఏదైతే పబ్లిష్ చేసిన ప్రీమియం నడుస్తుంది, అయిపోయాక మీరు బ్యాక్లింక్ చేసుకోవచ్చు. దానికి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ మీకు కావాలని జస్ట్ నా కామెంట్లో పింక్ చేయండి, నేను కంపల్సరీ మీకు చెప్తాను. ఇలాంటి వివరాల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ నాకు ఈ వెబ్సైట్ కావాలి, దేనికి యూజ్ అవుతుంది మొత్తం నాకు చెప్పండి, నేను కంప్లీట్ మీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు టెక్స్ట్, వీడియో, వాయిస్ కావాలన్నా, గూగుల్ యాడ్వర్డ్స్లో మీ యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవాలన్నా ప్రతి వీడియోని ఇక్కడ పెట్టానండి. మీకు కావాల్సిన విధంగా మీరు నేర్చుకొని మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.